వదిలేసావు నీవు, నీకు బరువైనదా? స్త్రీ జన్మ పాపమని, ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చెదిమేస్తావా? స్త్రీ జన్మ పాపమని, ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చెదిమేస్తావా? పిల్లలు కావాలనే స్త్రీ పురుషుని చేశాడు, ఇద్దరు ఉండాలనే నీ గర్భంలో పెట్టాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమేగా, స్త్రీ పురుషుని దేవుడు నిర్మించాలిగా. పక్షపాతి కాడని నువ్వు తెలుసుకో, నీలో ఉన్నది స్త్రీ పురుషులే తెలుసుకో. అమ్మాయి వద్దా, అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా? అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా? అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా? పురుషులలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందని కదా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందని కదా. దేహం నిర్మించుటకు స్త్రీ అవసరమైతే, దేహాన్నిచ్చే స్త్రీనే చంపేస్తావా? రక్షకుడే పుట్టుటకు కన్యక అవసరమైతే, ఆ దేవుని సంకల్పం ఎదిరిస్తావా? ఎంతో మంది స్త్రీలనే కంటూ ఉన్నారు, కట్నాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరం అంటావా? ఆ దేవుని చేతి పనిని తప్పంటావా? నిర్మించినది దేవుడని చెప్పవా? స్త్రీ పురుషుని ఇస్తుంటే గమనించవా? ఆడపిల్ల వద్దా, జన్మనిచ్చే తల్లెవరి కొద్దా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా?